హైదరాబాద్ లో భక్తుల కోలాహల మధ్య గణేష్ నిమజ్జనాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్యాండ్ బాజా, డీజే చప్పుళ్ల నడుమ గణనాథుడి శోభయాత్ర అయితే విశేషంగా కొనసాగుతుంది. యువత, చిన్న, పెద్ద అందరూ కూడా గణేష్ నిమజ్జన శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మధ్యాహ్నం తర్వాత కొంచెం ఊపందుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మార్నింగ్ వరకు ఖైరతాబాద్ గణనాథ్ నిమజ్జనం వరకు కొంచెం కొత్త నెమ్మదిగా సాగిన శోభాయాత్ర ఇప్పుడు ఊపందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? హైదరాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ ముగియడంతో దాదాపు 70% నిమజ్జన ప్రక్రియ ముగిసినట్లుగానే పోలీసులంతా కూడా భావిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షలాది విగ్రహాలు ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించినటువంటి మొట్టమొదటిసారి బహుశా ఈ 10 ఏళ్ల పీరియడ్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చి తెలంగాణలో ఇంత అట్టహాసంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనాల ప్రక్రియ, పర్టికులర్గా ట్యాంక్ బండ్ అంటేనే దేశవ్యాప్తంగా ఈ 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా ట్యాంక్ బండ్ వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు. దానికి కొన్ని నిబంధనలను అడ్డొచ్చినటువంటి పరిస్థితి కనిపించినా మెజారిటీ విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేసేందుకు ఇటు అధికారులు అనుమతిస్తూ ఉంటారు. అటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ఆ ట్యాంక్ బండ్లోకి వచ్చి నిమజ్జనం చేసేటువంటి అంశాలకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి నేరుగా ఇక్కడికి రావడము, ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో క్రేన్ నెంబర్ 4 నుంచి క్రేన్ నెంబర్ 18 వరకు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడము, అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడము, ఇక్కడికి నిమజ్జనం కోసం వచ్చేటువంటి వారితో మాట్లాడడము, క్రేన్ను ఆపరేట్ చేసేటువంటి వారితో మాట్లాడడం, లేదా విజిటర్స్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఈసారి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా ప్రజల్లో కాస్త జోస్ పెంచింది. ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి స్థాయి కాలినడకన కళ్ళే తిరుగుతూ క్రేన్ నెంబర్ 4 నుంచి ఇటు ముందు వరకు కూడా ఎన్టీఆర్ మార్గం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు కూడా ప్రతిదీ కూడా పరిశీలించి అడిగి తెలుసుకున్నటువంటిది ఈసారి కాస్త ఆసక్తి రేకెత్తించి ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే చూపించగలిగింది. మొత్తానికి ఖైరతాబాద్ మహాగణనాథుడు సరిగ్గా 1:30 సమయంలో నిమజ్జన ప్రక్రియ అంతా కూడా అయిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్క గణనాయకులంతా కూడా ఇటు గ్రేటర్ హైదరాబాద్లోని మెజార్టీ ప్రాంతాల నుంచి ఆ ట్యాంక్ బండ్ వైపు కలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసేటువంటి ప్రయత్నం చేస్తూ కెమెరామ్యాన్ శివనాగులంతా కూడా ప్లాన్ చేసి చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైన ఉన్నాము. తెలుగుతల్లి ఫ్లైఓవర్ అంతా కూడా పూర్తిగా బ్రేక్ చేసి పడేసారు. ఎందుకనంటే ఓవరాల్గా అయితే ఉదయం నుంచి పెద్ద ఎత్తున తెలుగుతల్లి ఫ్లైఓవర్కి వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వరు. కానీ వాహనాల రద్దీ ఎక్కువ ఉంది, విగ్రహాలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. కాబట్టి ఖైరతాబాద్ నుంచి ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వచ్చే విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా ఇందిరా పార్క్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపుగా వచ్చి కిందిలో బిఎస్ఎన్ఎల్ దగ్గర యూటర్న్ తీసుకుని నిమజ్జనం కోసం వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, అటు ఖైరతాబాద్ నుంచి అదేవిధంగా నెక్లెస్ రోడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు అన్నిటికీ కావచ్చు, ఎక్కడికక్కడ ఉదయం వరకు కూడా బారికేడ్లు వేసి ఆపినటువంటి పోలీసులు ఇప్పుడిప్పుడే రూట్ అంతా కూడా వదులుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాతనే విగ్రహాల నిమజ్జనాల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కువగా ఊపందుకుంటుంది. ఎక్కువ సంఖ్యలో విగ్రహాలన్నీ కూడా ఇటువైపు బారుతుతారు. పోలీసులు ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను విడుదల చేశారు. ఆ రూట్ మ్యాప్కు అనుగుణంగా ట్యాంక్ బండ్ వైపు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా కలుతున్నాయి. మోహన్జాయ్ మార్కెట్ నుంచి ఇప్పుడిప్పుడే అంతా కూడా ఊపందుకుంటుంది. అసెంబ్లీ దగ్గరకు వచ్చిన తర్వాత గన్పార్క్ నుంచి యూటర్న్ తీసుకొని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ మీదుగా వచ్చేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక మింటు కాంపౌండ్ వైపు పూర్తిగా రోడ్లన్నీ బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం సెక్రటరీ సౌత్ ఈస్ట్ గేట్కి ఎదురుగా ఉన్నాము. మనం విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడిప్పుడే క్రౌడ్ అంతా పెరుగుతుంది. సాయంత్రము అంటే ఎండ తగ్గి వాతావరణం అంతా కూడా కూల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సాయంత్రం 6 తర్వాత పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జనాల ప్రక్రియకు సంబంధించిన అంశంలో అంతా కూడా ఊపందుకుంటుంది. ఎందుకంటే కాస్త ఎండగా ఉంది. ఎండ ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఇటు ఎల్బీ నగర్ నుంచి సైతము పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా బారులుతాయి. రామంతాపూర్ నుంచి మొదలుకుంటే తెలుగుతల్లి ఫ్లైఓవర్ కూడా ఎక్కడెక్కడ బారికేడ్లు వేసిన పరిస్థితి కనిపించినప్పటికీ కూడా విగ్రహాలకు వచ్చేటువంటి వాహనాలకు అయితే స్పెసిఫిక్గా అనుమతిస్తున్నారు. ఇక విజిటర్స్కు సంబంధించి ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. పర్టికులర్గా మహిళలకు, చిన్నపిల్లలకి, అదేవిధంగా వృద్ధులకి మరుగుదొడ్లను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, నిన్ననే రాజీవ్ గాంధీ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ప్రాంగణం అంతా కూడా విజిటర్స్తో అందరితో కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి మొదలుకుంటే నెక్లెస్ రోడ్ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా విజిటర్స్తో జనసందోహంగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నమే ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ ముగిసిన పరిస్థితి ఉన్నప్పటికీ వాస్తవానికి క్రౌడ్ తగ్గాలి. ఆ పరిస్థితి నుంచి మెల్లమెల్లగా క్రౌడ్ మధ్యాహ్నం తర్వాత తగ్గి మళ్ళీ సాయంత్రం 6 నుంచి క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఉదయం నుంచి అదే చూస్తే ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్ చూడొచ్చు. ఇటు బీఆర్కే భవన్ వైపు కూడా పెద్ద ఎత్తున విజువల్స్
రాకపోకలు అయితే సాగుతూ ఉన్నాయి. బీఆర్కే భవన్ అదేవిధంగా లిబర్టీ చౌరస్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించి బషీర్బాగ్ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకుని అసెంబ్లీ మీదుగా తిరుగుతల ఫ్లైఓవర్ వైపు పర్టికులర్గా ఇటు క్రేన్ నెంబర్ 4 వైపు వచ్చేటువంటి వాహనాలకు అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉదయం నుంచి అంటే ఇవాళ ఉదయం నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాల నిమజ్జనాల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా జోరుగా సాగుతుంది. మొత్తం 31 క్రేన్లను భారీ క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనాల ప్రక్రియ సాగేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పర్టికులర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా అధికారులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. నిమజ్జనాల ప్రక్రియ సజీవంగా ముగిసే వరకు, ప్రశాంతంగా ముగిసే వరకు ఏ ఒక్క అధికారి కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. అవసరమైతే అదనపు సిబ్బందిని వాడుకోండి, అదనపు స్టాఫ్ను కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు డీజీపీకి సిఎస్ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి దానిపైన మానిటరింగ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సో ఒక గంటన్నర తర్వాత వచ్చేటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కాస్త ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని చోట్ల వెహికల్స్ ఆగారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మధ్యాహ్నం నుంచి అంటే 4 గంటల తర్వాత నుంచి పెద్ద ఎత్తున విజిటర్స్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పూర్తిగా జనసంద్రమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. వాహనాలన్నీ ట్యాంక్ బండ్ వైపు పయనమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి నుంచే ఊపందుకుంటున్న అయితే కనిపిస్తుంది. అయితే మామూలుగా నిమజ్జనం అయితే చిన్న చినుకైన పడుతున్న ఉండేది. కాకపోతే ఈ రోజు ఆకాశం అంతా ప్రకాశవంతంగా కనిపిస్తుంది, మంచి ఎండగాస్తుంది, వాతావరణం కూడా అనుకూలించడంతో ఇప్పటి నుంచి నిమజ్జనాలు అయితే ఊపందుకుంటున్నాయి. ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా. హైదరాబాద్ రాజీవ్ నగర్ లో వినాయకునికి ఘనంగా పూజలు చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి హోమంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. పల్లా నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి ₹1,20,116 వేలంపాటలో లడ్డూను కైవసం చేసుకున్నారు. గణేష్ అంటేనే బాంబే తర్వాత హైదరాబాదే ప్రసిద్ధి. అటువంటి హైదరాబాద్లో మేము గణేష్కి ఒక వినూత్న రూపం ఇచ్చిన కాలనీ మా రాజీవ్ నగర్ కాలనీ. 27 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మేము ఈ గణేష్ ఉత్సవం జరుపుకుంటాం. ఎక్కడ చూసినా మీకు ఆడంబరంగా ఆర్భాటంగా జరుగుతుంది. మా దగ్గర ఆడంబరం ఆర్భాటం ఉండదు. ఒక కాలనీ ఫెస్టివల్ లా చేస్తాం. 27 సంవత్సరాల నుంచి 1000 అపార్ట్మెంట్లు ఉన్న ఈ కాలనీలో ఒకే ఒక గణేష్ తోటి 27 సంవత్సరాలు కంటిన్యూ చేశారు. నా ముందు ఉన్న ప్రెసిడెంట్ మూర్తి గారు, సురేష్ బాబు గారు, సుబ్బరాజు గారు, పోతురాజు గారు, పెద్ద పెద్దలు అమర్నాథ్ గారు, వీళ్ళందరూ సింగిల్ గణేష్ని గత 10 సంవత్సరాల నుంచి నేను మోహన్ రావు గారు ఇదే విధంగా కంటిన్యూ చేస్తా ఉన్నాం. కాబట్టి రంతులతో స్టార్ట్ అవుతుంది మాకు. దీని అందరికీ కారణం మా వెనకాల ఒక శక్తిలాగా మమ్మల్ని నడిపిస్తుంది మా మహిళలే. వారే కాకుండా కాలనీ పెద్దలు ఎన్ఎస్ రెడ్డి గారు, కృష్ణ శర్మ గారు కూడా మాకు ఎంతో తోడ్పాటు అందిస్తారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మేము పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎలక్ట్ ఉంటారో ఆ ప్రజాప్రతినిధులు మేము పిలిచి మాకు అంటే ఈరోజు మా కాలనీ అన్ని రకాలుగా ఐశ్వర్యంలో ఉంది. ఇంతకుముందు మాకు ఎవరుండా విజయరామారావు గారితో మొదలుపెట్టి పీజీఆర్ గారితో, ముఖ్యంగా ఈ ఈ సభాపతి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ఇదే స్టేజ్కి వచ్చి మేము అడిగిన విన్నపాన్ని మన్నించి మా అందరికీ మంజీరా వాటర్ శాంక్షన్ చేయించారు. విజయరామారావు గారు పార్కులు శాంక్షన్ చేయించారు. మాగంటి గోపినాథ్ గారు కొన్ని శాంక్షన్ చేయించారు. ఇవన్నీ కూడా ప్రతి ప్రజాప్రతినిధిని మేము పిలిపిస్తాం, వాళ్ళకి విన్నపిస్తాం. ఇదే మండపాన్ని మేము వాడుకుంటాం. అంటే ఒక కాలనీ ఫెస్టివల్ లాగా చేసే ఏకైక ఉత్సవ కోట ఏది ఉంటే మా